పేరు డాక్టర్ ఏ వెంకటప్రసాద్. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వనపర్తి యందు సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఈనాటి పాఠ్యాంశం జేబేరి ఈనాటి మన పాఠ్యాంశం శ్రీశ్రీ రాసినటువంటి జేబేరి అనేటువంటి కథ గురించి వివరించుకుంటున్నాం. ఈ జయభేరి కవిత కవి యొక్క లక్ష్యానికి అనుగుణంగా ఒక మార్చ్ ఫాస్ట్ గీతంగా ఆవేశపూరితంగా కదులుతుంది. కవితలోని లయ నేను సైతం అనే మాటల యొక్క పునరుక్తి అనేటువంటిది పఠించే వారికంతా కూడా ఒక గొప్ప భావావేశాన్ని కలిగిస్తుంది. ఈ కవితలో నేను అనేటువంటి భావ కవిత్వంలో కనిపించేటువంటి వైయుక్తమైనటువంటి నేను కాదు, ఇక్కడ సామాజికత ఉన్నటువంటి నేను అనే అర్థంలో వాడబడింది. ఇక్కడ నేను వ్యక్తి, ఇక్కడ నేను అనేటువంటిది వ్యక్తికి బహువచనం శక్తి అని నిర్వచించినటువంటి శ్రీశ్రీ సామూహిక చైతన్యానికి ప్రతీకగా ఈ నేను అనే పదాన్ని ప్రయోగించారు. ఇకపోతే ఈ గేయమంతా కూడా మనకు శ్రీశ్రీ ఇందులో మనకు కొన్ని పదాలు ఉపయోగించాడు. సమిద, ఆహుతి అనే పదాలని ప్రయోగించడం జరిగింది. ఇవి ఈ పదాలను సాంప్రదాయకమైన అర్థంలో తీసుకోకూడదు. ఎందుకంటే శ్రీశ్రీ ఉపయోగించినటువంటి ఈ పదాలు ఉన్నతమైన ఆశయం కోసం తనను తాను సమర్పించుకోవడం కోసం నిస్వార్థంగా అంకితం కావడం కోసం అని ఇక్కడ ఈ పదాల యొక్క ప్రయోగాన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జయబేరి పాఠ్యభాగం శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థాన కవితా సంపుట నుంచి గ్రహించబడినటువంటి కవిత. ఇక పాఠ్యాంశంలోకి వచ్చేది. నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రువు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్చిమ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రవం ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోశాను అని అంటున్నాడు శ్రీశ్రీ. ఇక్కడ నేను సైతం, నేను సైతం నేను కూడా ప్రపంచాగ్నికి, ప్రపంచము అనేటువంటి అగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను. ఒక సమిధను ఆహుతి ఇచ్చానయ్యా అంటున్నాను. ఇక్కడ సమిధ అంటే ఇక్కడ మామూలుగా ఏంటంటే వంటల్లో ఉపయోగించేటువంటి వంటకర్ర అని చెప్పుకోవచ్చు, వంటకడ్డలు అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సమిధ అంటే సమిధలన్నీ ఎక్కడ ఉపయోగిస్తారు అంటే ఈ సాధారణంగా చూసినట్టయితే ఈ సమిధలన్నీ కూడా యజ్ఞాలలో ఉపయోగిస్తారు.
యజ్ఞాలలో ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ సమిధ అంటున్నాము, సమిధ అంటే ఇక్కడ ఒక వంట చెరుకు. అంటే వంట చెరుకు అంటే ఇక్కడ వంట అని కాదు, కాకపోతే సమిధ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు. ఎలా అంటే వంట చెరుకు ఏం చేస్తుంది? చక్కగా వంటకు కావాల్సినటువంటి నిప్పునంతా కూడా అందిస్తుంది. అంటే కావాల్సిన విధంగా అగ్నిని ఏర్పాటు చేస్తుంది. నేను సైతం ప్రపంచాగ్నికి, ప్రపంచం అనేటువంటి అగ్ని. ఇందులో మనకు రూపక సమాసం చూసినట్టయితే మనకు ప్రపంచాగ్నికి, ప్రపంచము అనేది అగ్నికి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆహుతిచ్చాను. ప్రపంచమంతా కూడా ఇక్కడ ప్రపంచాగ్నికి, ప్రపంచం అనేటువంటి అగ్నికి. అంటే ప్రపంచమంతా కూడా అగ్ని చేత ఆహుతి కాబడుతూ ఉంటే సమిధను అంటే ఆ యొక్క అగ్ని. మామూలుగా చూసినట్టయితే మనకు ఇంట్లో వంట చేస్తున్నప్పుడు పొయ్యిలో మనకు సాధారణంగా కట్టెలు పెడుతుంటారు. కట్టెలన్నీ కూడా నిప్పును ప్రజ్వలింప చేసుకుంటూ అలా ముందుకు సాగుతూ కావలసినంత వేడిని అంటించుకుంటూ వస్తుంటాయి. చివరికి ఆ కర్ర అయిపోతుండగానే ఇంకేం చేస్తారు మామూలుగా ఇంట్లో వాళ్ళు? ఇంకొక కర్రను అందులో పెడతారు. అంటే ఏంటి అక్కడ? ఆ వంటకు కావాల్సినటువంటి చెరుకు అయిపోతుంది కాబట్టి, ఇంకా వంటకు కావాల్సినటువంటి చెరుకు అవసరం కాబట్టి అలా ఆ వంట చెరుకుగా ఇంకొక కర్రను అందులో ఉంచేస్తారు. ఇలా మన ఇంట్లో మామూలు సమాజం చూస్తున్నటువంటి, మన ఇంట్లో ప్రతిరోజు జరిగేటువంటి అంశాలు. అంటే ఈనాడు మనం చూసినట్టయితే వంట చెరుకుగా మనం కట్టెలు అనేటువంటివి ఉపయోగించడం చాలా తగ్గిపోయింది అనుకోండి. కాకపోతే అంటే పట్టణ వాసాల్లో చూసినట్టయితే ఇలాంటివి ఉపయోగించట్లేదు. గ్యాస్ బండలు వచ్చేసాయి కాబట్టి ఆ బండలు పెట్టేసుకొని గ్యాస్ బండలు ఉపయోగించుకొని వాడుతున్నాం. కానీ ఈ రోజుల్లో మరి కాస్త పల్లె సీమలు చూసినట్టయితే పల్లె సీమల్లో కూడా కాసింత గ్యాస్ బండలు వచ్చేసాయి అనుకోండి. అలా కాకుండా కాస్త బీదవాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్యాస్ బండ భారం వేయలేగినటువంటి బీదవాళ్ళు ఉంటారుగా. గ్యాస్ బండలోగానే ఈనాడు దాని ధర వచ్చేసి 800-900 రూపాయలు, 1000 రూపాయల దాకా అలా సాగుతూ పోతుంటే 1000 రూపాయలు పెట్టేటువంటి స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తారు? మామూలుగా ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వంట చెరుకును ఉపయోగించుకుంటారు. వంట చెరుకు లేని సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సరే పొదుపు మహాలక్ష్మిలో కార్యక్రమాల్లోనూ లేక ఏదో రూపంలో వచ్చినటువంటి ఆ గ్యాస్ సిలిండర్ని ఏం చేస్తారంటే పొదుపుగా ఉపయోగించుకుంటూ ప్రకృతిసిద్ధంగా లభిస్తున్నటువంటి వంట చెరుకును ఉపయోగిస్తుంటారు గ్రామాల్లో. కాబట్టి ఆ యొక్క గ్రామాల్లో ఉపయోగించే ఆ వంట చెరుకు అంటే ఇట్లా సమిధ అంటే వంట చెరుకులు అంటున్నాం కదా, అలా వంట చెరుకులు. ఇవి కాకుండా చూసినట్టయితే సమిధలు అనేటువంటివన్నీ కూడా చూస్తున్నట్టయితే మనకు యజ్ఞాలలో, యాగాలలో కనిపిస్తూ వస్తుంటాయి. సరే ఈనాటి కాలంలో యజ్ఞయాగాలు అనగానే చూడగానే అవంటే ఏంటి అనేటువంటి పరిస్థితి చాలా ఉందనుకోండి. కాసింత యజ్ఞయాగాలు చేయించేటువంటి వాళ్ళు, యజ్ఞాలు క్రతువులు చేసేటువంటి సమయాల్లో వెళ్తూ అక్కడ ఉండేటువంటి వాళ్ళకేమో ఈ యజ్ఞాల గురించి కాస్త తెలుస్తుంది అనుకోండి. ఈ మధ్యకాలంలో కొంతమంది కూడా మనకు పెద్దగా ఈ యొక్క యజ్ఞాలు నిర్వహిస్తుంటారు. కాబట్టి ఆ యజ్ఞాలు నిర్వహించే సందర్భంలో చూసినటువంటి వాళ్ళు తెలుస్తుంది యజ్ఞ సమిధ అని. యజ్ఞాల్లో మనకు ఉపయోగించే కర్రలను సమిధలు అంటారనమాట. యజ్ఞాల్లో ఉపయోగించే వాటిని సమిధలు అంటారు. కాబట్టి ఇక్కడ మనకు శ్రీశ్రీ గారు ఏమంటున్నాడంటే ప్రపంచం అనేటువంటి అగ్నికి సమిధను ఒక్కటి, ఇక్కడ సమిధను ఉపయోగించున్నాడు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా కాలిపోతుంది, మంటల్లో కాలిపోతుంది. ప్రపంచమంతా కూడా మంటల్లో కాలిపోతున్నప్పుడు ఏ మంటలకు ఎలాంటి మంటలు? విప్లవం అనేటువంటి మంటలు, విప్లవ భావాలతో, నూతన పంథాతో, నూతన పంథాలు ప్రపంచమంతా కూడా ఒక అగ్నిలో అంతా కూడా దహిస్తూ పోతుండగా ఇక్కడ
అగ్ని ప్రజ్వలనం కోసం ఏమవుతుంది అంటే మనకు కావాల్సిన విధంగా సమిధలను వేస్తూ అక్కడ అగ్నిని మనం ప్రజ్వలింపజేస్తాం కదా. అలాగే అలాంటి అగ్ని ప్రజ్ఞల ప్రజ్వలనం కోసం, అగ్ని ప్రజ్వలనం ఆరిపోకుండా, అగ్ని ప్రజ్వలనం అంతా కూడా ఆరిపోకుండా నిరంతరం అలాగే సాగడం కోసం, ఆ అగ్ని సాగడం కోసము సమిధలను వేస్తుంటారు. కాబట్టి అలాంటి సమిధను ఒకదాన్ని నేను ఆహుతిస్తున్నాను అంటున్నాడు శ్రీశ్రీ గారు ఈ జేబేరి పటేషన్లో. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంట. అంటే ఇక్కడ సమిధనొక్కటి ఆహుతి ఇవ్వటము అంటే ఇక్కడ ప్రపంచమైనటువంటి అగ్ని అంతా కూడా విప్లవ జ్వాలలతో, నూతన పంథాలో, కార్మిక లోకపు కళ్యాణం కోసం, మానవ లోకపు మహనీయత కోసం ఇక్కడ శ్రామిక లోకపు సౌభాగ్యం కోసం ఇక్కడ ముందుకు వచ్చాడు. కాబట్టి శ్రీశ్రీ గారు ప్రపంచమంతా ఇలా అగ్నిలా మండుతూ పోతుంటే, దహించిపోతుంటే, ఆ యొక్క అగ్నికి నేను ఒక సమిధల, ఆ అగ్నికి నేను ఒక సమిధల ఆహుతైపోతాను అంటాడు. ఆహుతయ్యానయ్యా అంటాడు. ఆహుతిచ్చాను అంటే ఇక్కడ తాను కూడా ఈ జరుగుతున్నటువంటి కవితా వ్యవసాయంలో, అంటే ఇక్కడ విప్లవ కవితా వ్యవసాయంలో, విప్లవోద్యమ కవితా వ్యవసాయంలో తాను కూడా ఒక సమిధగా, తనను తాను సమిధగా ఆహుతవుతానయ్యా అంటాడు. ఆహుతయ్యాను అంటాడు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను కూడా ప్రపంచమైనటువంటి అగ్నికి, ప్రపంచమంతా కూడా అగ్నితో మండుతూ ఉంటే నేను కూడా ఒక సమిధనయ్యి, నేను కూడా ఒక సమిధనై తనను తాను ఆహుతిచ్చుకుంటానంటాడు. అంటే ఇక్కడ ఎందుకు ఆహుతిచ్చుకుంటున్నాడు శ్రీశ్రీ గారు తనను తానుగా అంటే ఇక్కడ తాను ఒక ఉన్నతమైనటువంటి ఆశయం కోసం, తనకు తానుగా, తాను ఒక ఉన్నతమైనటువంటి ఆశయం కోసము తనకు తానుగా తాను ఇక్కడ ఇలా తనకు తానుగా ఒక సమిధల అంకితమైపోతాను అంటాడు. తనను తానుగా సమర్పించుకుంటాను అంటాడు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ప్రపంచమైనటువంటి అగ్ని అంతా కూడా మండుతూ ఉంటే నేను ఒక సమిధనై ఆహుతవుతాను అని చెప్పని శ్రీశ్రీ గారు అంటున్నారు. నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రువు ఒక్కటి ధార పోసాను. నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రువు ఒక్కటి ధార పోసాను. నేను కూడా విశ్వం అనేటువంటి సృష్టి అంటే లోకాలనంతా కూడా విశ్వ సృష్టికి, విశ్వము అంటే లోకాలు, విశ్వము ప్రపంచము, ప్రపంచం యొక్క సృష్టికి, ప్రపంచం యొక్క నిర్మాణానికి, ప్రపంచాన్ని నిర్మిస్తున్నటువంటి సమయంలో ప్రపంచ నిర్మాణానికి ఆశ్రువు ఒక్కటి ధారపోసాను. ఒక ఆశ్రువును, ఒక అన్నిటి చుక్కను ధారపోసాను, వదిలేస్తున్నానయ్యా. నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రువు ఒక్కటి ధారపోసాను. నేను కూడా ఈ యొక్క విశ్వము యొక్క సృష్టికి, ప్రపంచం యొక్క ఆవిర్భావానికి, నూతన ప్రపంచపు ఆవిర్భావాని కోసం, నూతన ప్రపంచం యొక్క ఆవిర్భావం కోసము నన్ను నేను ఆశ్రువు ఒక్కటి ధారపోసాను.
ఆశ్రువు ఒక్కటి, ఆశ్రువు అంటే ఇక్కడ మనకు కన్నీటి, ఆశ్రువు అంటే కన్నీటి బిందువునంతా కూడా ధారపోస్తున్నానయ్యా. ఇక్కడ ధారపోయటము అంటే మనం చూసినట్టయితే, మామూలుగా అర్థం చూసినట్టయితే ఒక ఏదైనా దాన ధర్మాలు చేసే సమయాల్లో నీటిని ధారగా పోస్తూ ఆ దానాన్ని ఇవ్వడం అనేటువంటి జరుగుతూ వస్తుంటుంది సాధారణంగా. ఇక్కడ ఆశ్రువు కన్నీటి బిందువును, శ్రీశ్రీగా తన యొక్క కన్నీటి బిందువును ఆశ్రువుగా, అంటే ఆ కన్నీటి బిందువును దానంగా, కన్నీటి బిందువులను దానంగా ఇచ్చాడు. దేని దానంగా ఇచ్చాడు? విశ్వ సృష్టికి, విశ్వం యొక్క పుట్టుక కోసం. అంటే ఇక్కడ విశ్వం యొక్క పుట్టుక అంటున్నాం. విశ్వం యొక్క పుట్టుక అంటే ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈనాటి యొక్క సమాజం అంతా కూడా, నేటి సమాజం అంతా ఎలా ఉంది? అమానవీయంగా, కుళ్ళుతో, కుతంత్రాలతో, స్వార్థంతో, ఇక అదే కాకుండా కొంతమందిని చిన్నచూపు చూస్తూ, ఇక్కడ శ్రామికులంతా కూడా శ్రామికులుగానే ఉంటున్నారు. వ్యాపారులంతా కూడా కోట్లకు పడగెత్తున్నారు. ధనస్వామి సంస్కృతి అనేటువంటిది ఉంది కాబట్టి రాచరిక పరిపాలన లేకపోయినప్పటికీ ఇక్కడ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు, భూస్వాములు, పెట్టుబడిదారులు, వీళ్ళంతా కూడా ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ఒక నూతన వ్యవస్థను, ఒక నూతన లోకాన్ని సృష్టించాలని చెప్పనుకుంటున్నాను. అందుకే అంటున్నాడు ఇక్కడ, నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రువు ఒక్కటి ధారపోసాను అంటాడు. ఇక్కడ తను ఏమనుకుంటున్నా అంటే, తన ఉన్నతమైన ఆశయం కోసము తను తానుగా సమర్పించుకోవాలని చెప్పి అనుకుంటున్నప్పుడు, అలాంటి కొత్త సృష్టి, ఇక్కడ విశ్వ సృష్టికి అంటున్నామంటే ఒక నూతన సృష్టికి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం కాదు, పెట్టుబడిదారీ విధానాలు కావు, శ్రామికులకు సౌభాగ్యం కావాలి, శ్రామికులంతా కూడా, కర్షకులంతా కూడా ఈ యొక్క భూస్వాముల కింద అడగారిపోకుండా కొత్త లోకం కావాలి అని చెప్పనుకుంటున్నాడు. నూతన లోకం కావాలని చెప్పనుకుంటున్నాడు. అలాంటి నూతన లోకం యొక్క ఆవిర్భావానికి, నూతన లోకం యొక్క ఆవిర్భావం కోసము తాను కూడా ఒక ఆశ్రువును, ఒక కన్నీటి బిందువును కూడా నేను కూడా ధారపోస్తానయ్యా అని చెప్పని అంటున్నాడు. అంటే తనకు తానుగా శ్రీశ్రీ గారు ఒక కొత్త లోకం కోసం, ఒక కొత్త లోకం కోసము ప్రయత్నం చేస్తానంటాడు. అంటే ఇక్కడ ఒక కొత్త లోకాన్ని తానంతగా తానే సృష్టిస్తాను అని చెప్పని అంటాడు. కొత్త లోకాన్ని తానే సృష్టిస్తాను అని చెప్పని అంటాడు శ్రీశ్రీ గారు. నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రువు ఒక్కటి ధారపోశాను అంటాడు. నేను సైతం ఈ విశ్వ సృష్టికి ఒక ఆశ్రువును ధారపోస్తానయ్యా అంటాడు. ఒక కన్నీటి చుక్కను ధారపోస్తాను అంటాడు. అంటే ఇక్కడ కొత్త లోకం యొక్క ఆవిర్భావం కోసము తాను కూడా పాటుపడతానంటాడు. కొత్త లోకం యొక్క సృష్టి చేస్తానంటాడు శ్రీశ్రీ. అందుకే నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రమం ఒక్కటి ధారపోశాను అంటాడు. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుకనిచ్చి మోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుకనిచ్చి మోశాను అంటాడు. ఇక్కడ నేను సైతం భువన ఘోషం, భువనం అంటే లోకం, చతుర్దశ భువనాలు అంటారు కదా, 24 లోకాలు. భువనం అంటే లోకం.
ఘోషకు, ఘోష అంటే ఇక్కడ ఏడుపు, బాధ. అలాంటి భువనం యొక్క, లోకం యొక్క బాధకు, లోకం యొక్క ఘోషకు, లోకం యొక్క ఏడుపుకు వెర్రి గొంతుకను నిచ్చిమ్రోషాను అంట. లోకం యొక్క ధ్వనిని లోకం ఘోషిస్తూ ఉంటే తాను సైతం అంతా కూడా వెర్రి గొంతుకతో పెద్దగా అరుస్తాను అంటాడు. నేను సైతం భువన ఘోషకు, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్చిమోషాను. నేను, ఇక్కడ నేను అంటున్నాడు. నేను సైతం, ఇక్కడ నేను అటువంటి పదం అంతా కూడా బహువచన ప్రత్యయం కాదు. ఇక్కడ నేను అనే పదం అంతా కూడా మరలా 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 ప్రయోగించబడుతూ వస్తుంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రు ఒక్కటి ధార పోషాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మ్రోషాను అంటాడు. ఇక్కడ నేను 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 ఇక్కడ నేను సైతం, నేను అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ నేను అనేటువంటిది మనకు భావకవిత్వంలో కనిపించేటువంటి నేను కాదు. ఇక్కడ నేను అంటే ఇక్కడ సామాజికత ఉన్నటువంటి శక్తిని, సామాజికత ఉన్నటువంటి శక్తిని, సామూహిక చైతన్యానికి ప్రతీక అయినటువంటి నేను అనే పదంలో ప్రయోగిస్తున్నాడు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటే ఇక్కడ సామూహిక పదం. నేను అంటే నేను కాదు, ఇక్కడ సమూహం అంతా కలిసి. ఇక్కడ నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రు ఒక్కటి ధారపోషాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మ్రోషాను. ఇక్కడ అంటాడు శ్రీశ్రీ. అంటే ప్రపంచమంతా కూడా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ప్రపంచమంతా కూడా అగ్నితో మండుతూ ఉంటే, ప్రపంచమంతా కూడా అగ్నితో మండుతూ ఉంటే ఆ అగ్నికి ప్రపంచం అనేటువంటి అగ్నికి సమితలా నేను ఆహుతైపోతాను అంటాడు. సమితలా నేను ఆహుతైపోతాను అంటాడు. నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రు ఒక్కటి ధార పోషాను అంటే ఒక కొత్త లోకం యొక్క ఆవిర్భావం కోసం నేను సైతం, ఇక్కడ నేను సైతం అంటే నేను అంటే ఇక్కడ సామూహిక చైతన్యంలో ఉన్నటువంటి నేను. కాబట్టి ఇక్కడ నేను అంటే సామూహికంగా అంతా కలిసి ఇక్కడ కొత్త లోకం యొక్క సృష్టికి, నూతన లోకం యొక్క సృష్టికి ఆశ్రు ఒక్కటి ధార పోసాను అంటాడు. ఓ కన్నీటి చుక్కను విడుస్తున్నానయ్యా అంటాడు. నూతన లోకం కోసము నేను ఒక కన్నీటి చుక్కను, నూతన లోకం యొక్క సృష్టి కోసము నా కన్నీటి బొట్టును కూడా వదలడానికి సిద్ధంగా ఉన్నానంటాడు. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్చిపోషాను అంటాడు. నేను సైతం, నేను కూడా భువన ఘోషకు, లోకమంతా కూడా ఘోషిస్తూ ఉంటే, లోకమంతా కూడా అల్లాడుతూ ఉంటే, లోకమంతా కూడా బాధపడుతూ ఉంటే నేను సైతం, నేను కూడా వెర్రి గొంతుకను ఉపయోగించి నిచ్చి మోషాను అంటే నేను పెద్దగా అరుస్తున్నానయ్యా అంటాడు. నేను కూడా లోకం యొక్క ఘోషకు, లోకం యొక్క తీరుకు నేను కూడా నచ్చక
వెర్రి గొంతుతో నేను కూడా పెద్దగా అరుస్తున్నాను అంటాడు శ్రీశ్రీ. నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వ సృష్టికి ఆశలు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మోశాను అంట. ఇంకా అంటాడు ఇలా, ఎండాకాలం మండినప్పుడు, ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాగిపోలేదా, ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాగిపోలేదా, వానకాలం ముసిరి రాగా, వానకాలం ముసిరి రాగా నిట్ట నిలువున నీరు కాలేదా, శీతకాలం కోత వెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశాని అంటాడు శ్రీశ్రీ. ఎండాకాలం మండినప్పుడు, ఇప్పుడు ఎండాకాలం అంతా కూడా మండుతుంటే, ఎండాకాలం అంతా కూడా ఎందుకు మండుతుంది ఎండాకాలంలో? ఎక్కువ ఎండ వల్ల, ఎక్కువ వేడి వల్ల, ఎక్కువ ఎండ వల్ల, ఎండ తీవ్రతల వల్ల, ఎండ వేడి వల్ల, అధికమైనటువంటి ఎండల వల్ల ఆ ఎండలకంతా కూడా ఎండవేడికి తరలేకపోతుంటాం మామూలుగా చూసినట్టయితే మనమంతా. అప్పుడు ఆ ఎండవేడికి అంతా మనం ఏం చేస్తాం, శరీరాన్ని కప్పుకోవడం కోసము తలపై తడిగుడ్డ లాంటిదో గుడ్డ లాంటిదో లేకపోతే తెలుగుపైన ఒక క్యాప్ లాంటిదో పెట్టుకొని, లేకపోతే ఎండలో వెళ్తున్నప్పుడు అలా గొడుగు వేసుకుని మనం అలా ఎండలో వెళ్తూ ఉంటాం. మరి ఇక్కడ ఎండాకాలం మండినప్పుడు, ఎండాకాలం అంతా కూడా మండుతూ ఉంటే, ఎండ వేయడం వల్ల తీవ్రంగా మండుతూ ఉంటే గబ్బిలం వలె కాగిపోలేదా? మరి ఎండాకాలం మండుతుంటే గబ్బిలం తాగిపోతుంటుంది. ఎందుకు కాగుతుంది గబ్బిలం? గబ్బిలం అంటే సాధారణంగా అవి వేసవి కాలంలో కానీ పగటిపూట కానీ అవి ఏం చేస్తాయంటే అవి బయటికి రావు. చీకటి కాంతి కిరణాలు ఎక్కువగా ఉండటం చేత, శబ్ద ప్రభావాలు అధికంగా ఉండటం చేత ఇక గబ్బిలాలు అవన్నీ కూడా సాధ్యమైనంత వరకు పగటిపూట అవి బయటికి రావు. కేవలం రాత్రిపూట మాత్రమే బయటికి వస్తాయి. కారణం అంటే పగటిపూట ఉన్నటువంటి ఇతర శబ్దాల తాగిడి వల్ల, ఎందుకంటే వాటికి కళ్ళు అనేటువంటి లేవు, గబ్బిలాలకు కళ్ళు లేవు. కాబట్టి కళ్ళు లేకపోవడం చేత గబ్బిలాలు ఏం చేస్తాయి, అవి తమంత తాముగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని సంచరిస్తూ దారిలో కనిపించేటువంటి వాటి కళ్ళు కనపడవు కాబట్టి దానిలో వాటికి ఎదురయ్యేటువంటి అడ్డంకులన్నీ కూడా తప్పించుకోవడం కోసము అవి తమ నోటి నుండి కొన్ని రకాలైనటువంటి సంకేతాలను వెదజల్లుకుంటూ పోతుంటాయి. ఆ సంకేతాల యొక్క విస్తీర్ణం వల్ల తమ యొక్క సంకేతాలన్నీ కొంత విస్తీర్ణంలో పోతుంటాయి. కాబట్టి ఆ యొక్క సంకేతాలు అలా ముందుకెళ్తున్నప్పుడు ఆ యొక్క సంకేతాలన్నీ కూడా ఎదురు తిరిగి రాకపోతే సాఫీగా సాగుతుందని చెప్పనుకుంటూ అలాగే పోతుంటాయి. ఒకవేళ కనుక ఏదైనా సంకేతం తిరిగి వచ్చిందనుకోండి, ఏదైనా ఒక వస్తువును తాకి, ఒక గోడను తాకి, ఒక చెట్టును తాకి తిరిగి వచ్చినట్టయితే ఏదో తనకు అక్కడ ముందు దారిలో అడ్డం ఉందని చెప్పనేసి అలా ముందుకు వెళ్తున్నప్పుడు సాధారణ చూస్తే మనకు గబ్బిలాలు కనిపిస్తుంటాయి. పరిగెత్తుకుని వెయ్యమంటే పరిగెత్తుకొస్తుంటాయి. ఒక నుంచి ఒక గోడ నుంచి ఇంకో గోడ పరిగెత్తుకుంటూ పోతుంటాయి. గోడ దగ్గరికి పోయిన తర్వాత కూడా తగులుతాయేమో అనుకుంటాం మనం, గోడ తగిలి కింద పడతాయేమో అని చెప్పి అనుకుంటాం. కానీ గోడ తగలకుండా వెంటనే అక్కడ నుంచి మలుపు తీసుకొని మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయి అలా అంటే గబ్బిలాలన్నీ కూడా తమ యొక్క కాంతి కిరణాలు, తమ నోటి నుంచి వెళ్ళేటువంటి కిరణాలు ఉంటాయి కదా, ఆ కిరణాలు ముందుకు వెళ్తూ ఎక్కడైతే కొన్ని అంటే ఒకేసారి కాకుండా కొన్ని అలా పోతుంటుంటాయి. కాబట్టి
అలా పోయేటువంటి వాటికి ఎలాంటి ఆటంకం లేకపోతే అలాగే ముందు సాగిపోతుంటాయి. ఏదైనా ఆటంకం ఏర్పడ్డప్పుడు ఏం చేస్తుంటాయంటే ఈ యొక్క గబ్బిలం యొక్క వేగం కంటే ముందే అవి పరిగెడుతుంటాయి కాబట్టి ఆ కాంతి కిరణాలు గబ్బిలం కంటే ముందుగానే అక్కడ గోడ పైన తగిలి ఆగిపోయి తిరిగి రావడం చేత వెంటనే గబ్బిలాలు ఏం చేస్తాయంటే ఆ కాంతి కిరణాలను గ్రహించి తమ నోటి నుంచి వెళ్ళినటువంటి కిరణాలు ఆ యొక్క ఒక రకమైనటువంటి కిరణాలన్నీ కూడా తిరిగి వెనక్కి రావడం చేత వెంటనే తమ దిశని మార్చుకుంటాయి. అలా నేను సైతం అంటూ ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాలేదా అంటాడు. అంటే ఇలా గబ్బిలాలన్నీ కూడా ఇంకొకటి గబ్బిలన్నీ కూడా పగటిపూట రావు బయటికి, చీకటప్పుడు బయటకు వస్తాయి. మరి పగలంతా ఏం చేస్తుంటాయి అవి? ఏ చెట్ల కొమ్మల పైననో కాసింత మరుగు ఉండేటువంటి నీడగా ఉండేటువంటి ప్రాంతాల్లో అక్కడ చెట్ల పైననో లేకపోతే కాసింత కొన్ని ఇళ్ళు ఎటువంటి అపరిశుభ్రంగా ఉండటం వలన అలా గబ్బిలాలన్నీ కూడా అలాంటి చోట చీకటి ఉండే ప్రాంతాలలో అవి నివసిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి గబ్బిలాలు గబ్బిలాలు ఏం చేస్తాయంటే మనకు అక్కడ చీకట్లో ఉండటం చేత ఆ ఎండ తీవ్రతకంతా కూడా అవి ఏమిస్తాయంటే మనకు వేడికి కాగిపోతూ ఇక అంతేకాకుండా గబ్బిలాలు చీకటి కోట్లలో రేకుల కింద ఉంటుంటాయి కాబట్టి ఆ యొక్క ఎండ తీవ్రతకంతా కూడా అవి కాగిపోతుంటాయి, వేడికి తరలేక వేడికి పోతుంటాయి. ఇక అంతేకాకుండా ఏం చేస్తాయంటే గబ్బిలాలు నల్లగా ఉండటం చేత కూడా గబ్బిలాలు నల్లగా ఉండటం వల్ల కూడా ఈ గబ్బిలంతా కూడా నలుపు అంతా కూడా వేడిని బాగా గ్రహిస్తాయి, వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. అలా వేడిని ఎక్కువగా గ్రహించడం చేత ఈ గబ్బిలాలు కూడా ఆ వేడికి బాగా కమిలిపోతూ మాడిపోతుంటాయి. గబ్బిలన్నీ కూడా కమిలిపోతూ మాడిపోతుంటాయి. కాబట్టి ఇక్కడ దానికి ఉదాహరణగా తీసుకుంటూ శ్రీశ్రీగాడు ఇలా అంటున్నాడు ఏంటంటే ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాగిపోలేదా అంటున్నాడు ఇక్కడ. అంటే అలాంటి ఎండాకాలంలోని ఎండల వల్ల మండిపోతున్నటువంటి ఆ యొక్క ఎండలకు గబ్బిలంలాగా తాను మాడిపోతున్నానని చెప్పని అంటాడు. అంటే ఇక్కడ గబ్బిలం లాగానే సమాజంలో ఈనాటి సమాజంలో తాను కూడా అందరిలాగే అందరి వలనే తాను కూడా ఈనాటి సమాజంలోన బాధలన్నీ కూడా అనుభవించాను అని చెప్పని అంటాడు. అంటే ఇక్కడ గబ్బిలం అనేది ఆ ఎండలేక బాధలు అనుభవిస్తుందో, ఎలా బాధలు అనుభవిస్తుందో, బాధలు అనుభవించి ఆ ఎండ తీవ్రతకు ఎండ వేడికి తను బాధపడి కాగిపోతూ ఎలా ఉంటుందో ఇక్కడ శ్రీశ్రీ గారు కూడా అంటున్నాడు తాను అందరిలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి శ్రామిక వర్గపు కార్మికుల్లాగే అందరిలాగే తాను కూడా సమాజంలో బాధలన్నీ కూడా అనుభవించాను అని చెప్పని అంటున్నాడు ఇక్కడ. అలా అంటే ఎండాకాలంలో పడుతున్నటువంటి గబ్బిలంలాగా అయిపోతున్నాను, ఈ సమాజంలో తాను కూడా ఎన్నో బాధపడుతున్నాను అని చెప్పని ఇలా అంటున్నాడు శ్రీశ్రీ గారు. వానకాలం ముసిరి రాగా నిలువున నీరు కాలేదా. వానకాలం ముసిరి రాగా నిలువున నీరు కాలేదా. శీతకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశాని. శీతకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశాని అంటాడు శ్రీశ్రీ గారు.
వానకాలం ముసిరిరాగా వానకాలం ముసిరిరాగా నిట్ట నిలువున నీరు కాలేదా. వానకాలం ముసిరిరాగా అంటే ముసురు అంటే ఇక్కడ మనం ఏమంటున్నామంటే వర్షం కురుస్తున్నప్పుడు ముసురు పడుతుంది అని చెప్పని అంటాం కదా. అంటే ముసురు పడడం అంటే ఇక్కడ ఎడతెగకుండా మనకు కురుస్తూ ఉండటం. ముసురు అంటే వదిలకుండా ఆగిపోకుండా జలధారలన్నీ కూడా సంతతధారగా అలాగే వరుసగా రావటం. ఇక్కడ వానకాలం ముసిరిరాగా అంటే వానాకాలంలో మనకంతా కూడా వర్షాలన్నీ కురుస్తుంటాయి. వానాకాలంలో వర్షాలన్నీ కూడా ముసురు పెట్టి వదలకుండా ఎడతెగకుండా వర్షాలు కురుస్తూ ఉంటే అలాంటి వానలకు నిలువున నీరు కాలేదా అంటున్నాడు. అలాంటి నీరు అలాంటి వానకు నేను నిలువున నీడగా మారిపోయాను కదా అంటున్నాను. నేను నిలువున నీడగా మారిపోతున్నాను కదా అంటాడు. శీతకాలం కోత పెట్టగా కొర్రడు కట్టి ఆకలేసి కేకలేశాని అంటాడు. శీతకాలం కోత పెట్టగా కొర్రడు కట్టి ఆకలేసి కేకలేశాని అంటాడు. శీతకాలం చలికాలం, చల్లని గాలులు ఇచ్చేటువంటి కాలం చలికాలం. వానకాలం ముసిరినప్పుడు వానకాలంలో వర్షాలు ఎడతెరిపోయిన వర్షాలు పడుతున్నప్పుడు ఆ వర్షాలకంతా కూడా తాను నిట్టనిలువున నీరు కారిపోయాను అని చెప్పని అంటాడు. అలాగే శీతకాలం కోతబెట్టగా శీతాకాలం అనేటువంటిది వచ్చి చల్లని గాలుల చేత కోతలు పెడుతూ ఉంటే చల్లదనం కలిగిస్తూ ఉంటే కొర్రడు కట్టి అంటే ఇక్కడ చైతన్యాన్ని కోల్పోయి, కొరడు అంటే చైతన్యం, కట్టి అంటే కోల్పోయి, కొరడు కట్టి చైతన్యాన్ని కోల్పోయి అంటే ఇక్కడ శీతకాలంలో అంటే మనం చల్లదనం వల్ల మంచంతా చల్లదనం వల్ల ఏమవుతుందంటే ఆ మంచులో మంచు చేత కప్పబడితే చైతన్య రహితంగా మారుతుంది. అదే మంచు ఉదాహరణకు మన చేతిలో మంచు ముక్కలు కాసేపు పెట్టుకుందాం అనుకోండి. కాసేపు పెట్టుకోగానే మనకేమవుతుంది, మన చేతులన్నీ కూడా స్పృహ తప్పిపోతాయి. చేతులన్నీ కూడా స్పృహ తప్పిపోతాయి అంటే చైతన్యాన్ని కోల్పోతాయి. చేతులన్నీ చల్లదనానికి చైతన్యం కోల్పోతాయి. అప్పుడు ఆకలేసి కేకలేశాను. అప్పుడు నాకు ఆకలి అనిపించేసి నేను కేకలు వేశానే అంటాడు శ్రీశ్రీ గారు. శీతకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశాను. ఇలా శీతకాలంలో కోత పెడుతూ ఉంటే కొరడు కట్టి చైతన్యాన్ని కోల్పోయి, శీతాకాలం వల్ల చైతన్యాన్ని కోల్పోయి నేను ఆకలితో అరిచాను అని చెప్పని అంటాడు. వానకాలం ముసిరి రాగా నిలువున నీరు కాలేదా, శీతకాలం కోత పెట్టగా కొర్రడు గట్టి ఆకలేసి కేకలేశాని అంటాడు. శ్రీ ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాగిపోలేదా, వానకాలం ముసిరి రాగా నిట్ట నిలువున నీరు కాలేదా, వానకాలం ముసిరి రాగా నిట్ట నిలువున నీరు కాలేదా, శీతకాలం కోత పెట్టగా కొరడుగట్టి ఆకలేసి కేకలేశాని అంటాడు. ఇలా శ్రీశ్రీ తనంత తానుగా
ఎండాకాలంలో మండిపోతున్నటువంటి ఎండలకంతా కూడా గబ్బిలంలా తాను ఉడికిపోతున్నాను అని చెప్పనంటాడు. ఎండాకాలంలో యొక్క వేడికి ఈ యొక్క గబ్బిలాల మాదిరి తాను కూడా ఉడికిపోతున్నాను అంటాడు. అది వానాకాలంలో ఎడతెగినటువంటి వర్షాలకంతా కూడా తాను నిటైలుగా నీరుగా కారిపోయాను అని చెప్పనంటాడు. ఇక శీతాకాలం కోత పెడితే శీతాకాలంలో కొరడు కట్టి చైతన్యాన్ని కోల్పోయి, కొరడుకట్టి అంటే చైతన్యాన్ని కోల్పోయి ఆకలేసి కేకలేసి అంటాడు. అంటే శీతాకాలంలో కోత పెడితే తను చైతన్యాన్ని కోల్పోయి ఆకలితో అరుస్తున్నాను అని చెప్పని అంటాడు శ్రీశ్రీ. ఇలా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిత్య మోశాను అంటూ ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాగిపోలేదా, వానకాలం ముసిరి రాగా నిట్ట నిలువున నీరు కాలేదు, శీతకాలం కోత పెట్టగా ఆకలేసి కేకలేశానే అని ఇలా శ్రీశ్రీ గారు తన మహాప్రస్థాన కావ్యంలో చెప్తున్నాడు. అంటే తన విధంగా తన బాధనంతా కూడా రంగరింపజేస్తున్నాడు. అంటే వానాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంటే నేను నిలువునా కారిపోయానయ్యా అంటాడు. అలాగే శీతాకాలం కోత పెడుతూ వస్తుంటే చైతన్యాన్ని కోల్పోయి ఆకలితో అలమటించి అరిచాను అని చెప్పని చెప్తున్నాడు శ్రీశ్రీ.